ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా మా యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాలం మరి మీతో కలిసి ప్రార్థన చేయడానికి, మీతో కలిసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది దేవుని బిడ్డలారా, దినములు బహు చెడ్డగా ఉన్నాయి, పరిస్థితులు ఏమీ బాగాలేదు. చూడండి, ఇదివరకు పాపాన్ని ఎంతగానో ఎక్కడో ఎవరినో చంపారని, ఎక్కడో ఏదో జరిగిందని తెలిసేది. కానీ ఈవేళ మన ప్రక్కనే, మన చుట్టుప్రక్కలే జరగకూడనివి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అనుకుంటున్నామో వద్దని అదే కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు అలా భయంకరంగా ఉన్నాయి. పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా, స్కూలుకు పంపించాలన్నా ఎంతగానో భయంతో కూడినటువంటి పరిస్థితులు. పోలీసు వారు ఉన్నా, లేదా న్యాయం చట్టం ఉన్నా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటున్నాయి. కనుక మనం ఈ స్థితిలో దేవుని భయం కలిగి జీవిస్తే తప్ప మరొక ఆధారం మనకి లేదు. కనుక వాక్యాన్ని కూడా అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడో దాన్ని చదువుతూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకుని ముందుకెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చక్కగా తేటగా మాట్లాడుతుంది లేఖనం. పేదలను కనికరించువాడు ఎవరినంట? పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే నువ్వు ఎవరిని కనికరించాలంటే పేదలను కనికరించాలి. ఎవరు పేదలుగా ఉన్నారో, ఆహారం లేనివారుగా, వస్త్రాలు లేనివారుగా, ఆయా పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారుగా ఉన్నారో వాళ్ళని నువ్వేం చేయాలంటే కనికరించాలి. కనికరించడం అంటే నీకున్న దాంట్లో భోజనం, నీకున్న దాంట్లో వస్త్రం, నీకున్న దాంట్లో నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళను కనికరించిన వాడు అవుతాం. అలా ఎవరైతే కనికరిస్తారో వాళ్ళంట యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరికి? దేవునికే నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావంట. మరి దేవునికి నువ్వు అప్పిచ్చావు కనుక, దేవునికి నువ్వు అప్పిస్తే దేవుడేమి ఊరకనే ఉండడంట. ఏం జరుగుతుంది అంటే, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నువ్వే ఉపకారం అయితే చేసావో దానికి ప్రత్యుపకారం ఆయన చేస్తాడంట. అందుకనే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను కనికరించు. యవనస్తుడా, నీ బలం ఉన్నప్పుడు, నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు పేదలను హీనంగా చూడబాకు, పేదల్ని అవమానపరచబాకు, పేదల్ని త్రోసివేయబాకు. పేదలను పట్టించుకుని, పేదలను నువ్వు జాలి చూపించి, పేదల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఉపకారానికి ప్రత్యుపకారం మానవుడు చేయకపోవచ్చేమో కానీ దేవుడు చేస్తాడు. కనుక తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారిని, అన్నదమ్ములు పోగొట్టుకున్న వారిని, భార్యని భర్తను పోగొట్టుకున్న వారిని కాస్త నీవు నీ ప్రేమ చేత కనికరించి వారికి చేయదగిన సహాయం చేయి. దేవుడు నిన్నేమి విడిచిపెట్టేవాడు కాదు. కనుక సహాయం చేసే మనసు, కనికరించే మనసు కావాలని ప్రార్థన చేయి. బైబిల్ చదవటం ఒక ఎత్తు, ప్రార్థన చేయటం ఒక ఎత్తు, పేదల పట్ల నీ కనికరం చూపించడం మరొక ఎత్తు. కనుక అలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, పేదలను కనికరించేవారుగా ఉండటానికి సహాయం చేయండి.
పేదలను కనికరించినప్పుడు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానని చెప్పి లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాం. కనుక ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. చుట్టుపక్కల చాలా మంది పేదలు ఉంటున్నారు. వారి కొరకు ధనవంతులు కనికరము చూపించి ఆహారం, వస్త్రాలు ఇచ్చేవారుగా సహాయం చేయండి. కుటుంబాలను, బిడ్డలను కట్టండి. జరుగుతున్న కార్యక్రమాలు పరిశుద్ధంగా జరిగించండి. ఎవరి ఇండ్లలో అయితే ఇబ్బంది పడుతున్నారో వారికి వారి పరిస్థితులను తేలిక చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు దూరపరిచి మీ మహిమ మా మీద కుమ్మరించమని, ఈ పరిచర్యను నానాటికి అభివృద్ధిపరిచి ఎవరెవరి కుటుంబాలకైతే వెళుతుందో అట్టి బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.